హైదరాబాద్ సిటీలో రోడ్ సైడ్ దొరికే హనీ కనుక తీసుకుంటున్నారా? తీసుకోకండి. ఇక నుంచైనా దొంగన కొడుకులు ఉన్నారు, ఫ్రాడ్ గాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా హాని ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. జస్ట్ 15 రోజులు గ్యాప్ ఇచ్చి తిందామని ఓపెన్ చేస్తే ఇలా ఉంది భయ్య. ఓకేనా? ఇప్పుడు మీకు బాటిల్లో తీసి పోసి చూపిస్తాను. ఇది ఎలా ఉందో మీరే చూసి కామెంట్ చేయండి. ఓకేనా? ఈ స్టీల్ బాటిల్ అయితే నేను తీసుకున్నాను భయ్య. ఆయన దగ్గర ప్లాస్టిక్ బాటిల్లో ఇచ్చాడు. నాకు చెప్పాడు స్టీల్ బాటిల్లో వేసుకోమని చెప్పేసి స్టీల్ బాటిల్లో వేసాను. ఇది చూడండి, మామూలుగా వచ్చేసి 2 కిలోల వెయిట్ అయిపోయింది మొత్తం. ఏ హనీ కూడా ఇంత వెయిట్ కాదు అసలు, ఇలా తయారవ్వదు కూడా. ఇగో చూడండి, ఇప్పుడు నేను దీన్ని వేడి చేయడానికి ట్రై చేస్తున్నాను. ఏమవుతుందో మరి, అసలు రావట్లేదు. చూడండి, మన బెల్ల పాకం కానీ చక్కెర కానీ వేడి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. తీరా ఇప్పుడు మనం దీన్ని వేడి చేస్తే ఎలా తయారవుతుందో తెలుస్తుంది. చూడండి, స్వచ్ఛమైన హనీ అసలు ఇలా ఉండని కూడా ఉండదు. వీళ్ళు దొంగన కొడుకులు, ఫ్రాడ్ గాళ్ళు మొత్తము ఎలా చేశారు, మనకి ఎంత మోసం చేసి ఇవి తయారు చేస్తున్నారు, ఏమేం కలుపుతున్నారో. చాలామంది అయితే కొంటారు భయ్య, కొనకండి ప్లీజ్. సైలెంట్గా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర హనీ అయితే చెట్టు నుంచి తీయించుకోండి డైరెక్ట్గా, కానీ ఇలా మాత్రం చేయకండి. ఇక చూడండి, ఇప్పుడు హనీ తయారైంది. ఏ హనీ కూడా ఇలా ఉండదు ఇంత లూజ్గా. దీన్ని ఇక చూడండి, చల్లారిస్తే దీని చిక్కదనం వచ్చేస్తుంది. చల్లారిస్తే చిక్కదనం అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దయచేసి వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా చూడండి, ఇక ఇలా అయిపోయింది. ఈ హనీ అంటారు దీన్ని. ఇప్పుడు ఈ హనీ చూడండి, నేను ఇప్పుడు మళ్ళీ ఇంకా గడ్డగట్టిన హనీని తీసి చూపిస్తాను మీకు. ఇంకా చూడండి, ఇది ఎలా ఉంది. హనీ, స్వచ్ఛమైన తేనె ఎప్పుడు కూడా ఇలా తయారవ్వదు. ఓకే ఓకే అని మరీ ఇంత ఫ్రాడ్ చేస్తూ బ్రతకడం అవసరమా? తిందామని చెప్పి ఉదయాన్నే పొద్దున పిల్లలకి హనీ వేసి తినిపిస్తామని చెప్పి తీసుకొచ్చాను. ఇక చూడండి భయ్య, ఇలా ఉంది పరిస్థితి. ఈ హనీ చక్కెరని, ఒక 2 కిలోల చక్కెరని పాకం చేసి వేడి చేసి గడ్డగట్టి చల్లారిస్తే ఎలా ఉంటుందో అలా తయారైపోయింది. ఇక చూడండి, మొత్తం ఇందులో కనిపిస్తుంది మీకు. ఇగో ఇది మొత్తం అలాగనే ఉంది. నాకేంటంటే ఒక పర్సన్ చెప్పాడు ఏంటంటే, బ్రదర్ ఏముంది ఇందులో బెల్లపాకమే కలుపుతారో, అది కూడా మన హెల్త్కి మంచిదే, తీసుకోండి అని చెప్పారు. దానివల్ల నేను తీసుకున్నాను. ఆయన కూడా తీసుకున్నాను, బాగానే ఉంది. ఇలా చాలామంది మోసం చేస్తున్నారు. దయచేసి వీడియో అయితే షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇలాంటి ఫ్రాడ్ అని మాత్రం కొనకండి. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ నుంచి వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళే వాళ్ళకి అక్కడక్కడ చెట్ల కింద కూర్చొని అమ్ముతున్నారు. ఏమన్నా అంటే పక్కన తేనె తెట్టెలు పెట్టుకొని దాంట్లో కొంచెం ఇలా పాకాన్ని పెట్టుకొని దానిపైన పోసేసి అదే పాక మనం తేనె అనుకుని, మనకేం తెలియదు తేనె తెట్టెలలోనే పోస్తున్నారు నిజానికి. మనకేమో బాటిల్స్లో ఇచ్చేస్తున్నారు. ఆ తేనె తెట్టెల నుంచి కూడా తీసుకోకండి, అందులో కూడా ఫ్రాడే ఉంది. వీళ్ళు చేసేది అంతా ఇదే దందా. వాళ్ళు ఖర్చు పెట్టేది 100 రూపాయలు అయితే చేసే దందా మాత్రం 250, 300లకు మీకు సేల్ చేస్తారు. ఒక బాటిల్ వచ్చి 1 లీటర్ ఉంటుంది, 1 కేజీ ఉంటుంది అని చెప్పి అమ్ముతారు. కాబట్టి అని కొనే ముందు వాళ్ళ దగ్గర కొనకండి. మీకు తెలిసిన వాళ్ళతో డైరెక్ట్ చెట్టు నుంచి తీయించుకోండి. కొంచెం కష్టమైన, లాస్ట్ ఇయర్ నేను తీసుకొచ్చాను పిల్లలకు తినిపించడానికి. 1 ఇయర్ వరకు అసలు హనీ అనేది అస్సలు ఖరాబ్ అనేది అవ్వలేదు. ఓకే, స్టీల్ బాటిల్స్లో పోసుకున్న, గాజు గ్లాస్లో పోసిన హనీ అనేది ఖరాబ్ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే దీని గురించి ఇంకేమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి. వేరే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామందికి ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకి ఉదయాన్నే చిన్న చిన్న పిల్లలకి తినిపిస్తున్నారు, పెద్దవాళ్ళు తింటున్నారు. హెల్త్ గురించి అని కొనుక్కుంటే ఇలా ఇంకా హెల్త్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. కాబట్టి దయచేసి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి.